గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి రాజ్ కుమార్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. బీహార్ వచ్చినాక వీడియోస్ అయితే చాలా తగ్గిపోయింది అనమాట. ఇంటికాడ ఉండేటప్పుడు మంచిగా చేస్తున్నా. ఈ సోదంతా పక్కన పెడితే ఈరోజు మీకైతే మంచి ఒక ట్రిక్ అయితే తీసుకొని వచ్చేసాను అనమాట గాయస్. ఇన్ని రోజులు ఈ ట్రిక్ అయితే తెలియకుండా చాలా అవస్థపడిపోయినాను అనమాట. అస్సలకి ఈ ట్రిక్ ఉంటుందా అంటే చూసింటాను కానీ గుర్తులేదనమాట. అలాంటిది ఈరోజు గుర్తు పెట్టుకోనైతే మీతో అయితే షేర్ చేస్తాను. ఎందుకంటే నేను ఒకసారి ట్రై చేశాను, నాకు సక్సెస్ అయింది కాబట్టి మీకు కూడా ట్రై చేస్తాను అంటే చూపిస్తాను అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా యూస్ఫుల్ అనమాట. అసలుకి ఈ సోదంతా ఏదో చెప్తానో నాకే అర్థం కలుగుతుంది అనమాట. డైరెక్ట్గా మ్యాటర్ అయితే చూపించేస్తాను. ఏం లేదు, చపాతీ పిండి పిసుక్కోవడం చాలా కష్టం. చాలా మందికి అని కాదు, కొంతమంది కొత్తగా ట్రై చేసే వాళ్ళకి, బ్యాచులర్స్కి చేతికి అంతా అతుక్కుంటారు. ఇంకా చిన్నపిల్లలు ట్రై చేస్తుంటారు కదా, వాళ్ళకైతే చేతికి అతుక్కోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. ఈ ట్రిక్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు మీకు చూపించేస్తాను. నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అనమాట. నాకు సక్సెస్ అయింది, మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి గాయ్స్. ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏమంటే ఇంకా మనకి మెయిన్గా కావాల్సింది మిక్సీ జార్ అనమాట. ఈ పాటికే మీకు అంతా అర్థం అయిపోయి ఉంటుంది నేను చెప్పేది ఏంటని చెప్పేసి. ఇంకా గోధుమ పిండి పిసుక్కోవడం ఎలా అని చెప్పేసి ఇంకా మిక్సీలో అయితే చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు నేనైతే చూపిస్తాను మీకు. నేనైతే ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను. అంటే నేను కొలతలు అయితే చెప్పడం లేదు, ఈ గ్లాస్తో మాత్రం చెప్తాను. మీ దగ్గర ఎలా ఉంటుందో ఏమో మాకు కూడా తెలియదు కదా, అందుకనేసి నేను నార్మల్గా చెప్తాను. ఈ గ్లాస్తో అయితే తీసుకుంటాను పిండి అయితే. ఫుల్గా అయితే తీసుకుంటున్నా. మిక్సీ జార్లో అయితే వేసేస్తాను. నేనైతే 2 కప్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇందులోనే సాల్ట్ అయితే వేస్తున్నాను, కొద్దిగా సాల్ట్ కూడా టేస్ట్ కోసం. నార్మల్గా ఎలా చేసుకుంటామో అలాగే అనమాట, చేతి ఎలా వేసుకుంటామో దీంట్లో కూడా. కానీ అన్నీ ఒకే దాంట్లో వేసి కొద్దిగా ఆయిల్ అయితే ఇప్పుడు కొద్దిగా చాలా కొద్దిగా. మళ్ళీ మన లాస్ట్లో చూపిస్తాను మళ్ళీ ఆయిల్ ఎక్కడ వేసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు వాటర్ అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ గ్లాస్ తీసుకున్నా కదా, ఈ గ్లాస్కి కరెక్ట్గా 1 కప్ వాటర్ అయితే వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువ వేసినామంటే పుర్ర అయిపోతుంది కాబట్టి కొద్దిగా అసలు సాలకపోయిందంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు అనమాట. అందుకనేసి ఇప్పుడైతే 1 గ్లాస్ వాటర్ అయితే వేసాము. ఇప్పుడు మనం ఏం లేదు, జస్ట్ దీనికైతే ఇలా మూత పెట్టేసి ఇంకా మిక్సీ వేయడమే. మీకైతే డైరెక్ట్గా అయితే చూపిస్తాను, చూసేయండి గాయ్స్. మీరు మళ్ళీ అనుకోవచ్చు ఇలా చేస్తాను చపాతీ మంచిగా వస్తుందా రాదా అనేసి. నేను విత్ లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను, అంటే రుద్ది కాల్చి కూడా చూపిస్తాను ఎలా వస్తుంది ఏమని చెప్పేసి. చాలామంది అయితే నమ్మరు, గట్టిగా వస్తుంది ఇలా అంతా చేసుకుంటే, చేతితో పిసుక్కోవడానికన్నా ఇంకేది ఉండదు అనేసి అంటారు. అందుకనేసి ముందే అయితే చెప్తాను నేను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ కాకుండా. అప్పుడే మీకైతే అర్థమవుతుంది అండ్ ప్రాసెస్ ఎలా చేస్తున్నామో కూడా మీకు కూడా తెలుస్తుంది కదా. మధ్యలో స్కిప్ అయిందంటే మాత్రం అర్థం కదా. అందుకని స్కిప్ కాకుండా చేసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి గాయ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. మీకు మిక్సీ అయితే వేస్తాం. ఇప్పుడు కదా వెళ్దాం. ఎందుకు ఇలా ఎంత స్పీడ్గా మాట్లాడుతానో నాకే అర్థం కాదనమాట. అప్పుడప్పుడు ఇలా అయిపోతాను నేనే. ఏం చేద్దాం. ఇప్పుడైతే మిక్సీ అయితే వేస్తాము, చూసేయండి. నేను మొత్తం వీడియో అయితే స్కిప్ కాకుండా, ఎందుకంటే మొత్తం చూపిస్తున్నాను కాబట్టి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మీరేం అరిగిపోరు, నేనేం కరిగిపోరు అనమాట. అలా అని కాదు, జస్ట్ ఫన్ అనమాట. అంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నేను నెక్స్ట్ వీడియోస్ కోసం చాలా పోస్ట్ చేస్తాను. అంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి ఎంకరేజ్ చేస్తానే కదా ఎవరన్నా పైకి వస్తారు, ఏమంటారు. ఓకే, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా సోదంతా మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడైతే మిక్సీ వేస్తున్నా, నేను ముందర వేస్తాను అనమాట. నేనేం ఎక్స్ట్రా వాటర్ కూడా తీసుకోవడం లేదు, అంతే ఒకే కప్ వాటర్ వేసిన. ఇప్పుడైతే మిక్సీ వేద్దాం. ఇప్పుడు చూడాలి ఎలా వచ్చిందా ఏమని చెప్పేసి. ఫస్ట్ అయితే చూడండి, కరెక్ట్గా సరిపోయిందనమాట పిండి అంతా నీట్గా. మీకు చూపిస్తా. ఒకసారి అలా చూసుకొని ఇంకోసారి అయితే మిక్సీ చేసుకునే వాళ్ళనమాట చూపిస్తాను. పర్ఫెక్ట్. చూడండి గాయ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది పిండి అయితే.
చేతికైతే వచ్చేసింది అనమాట. ఇలా చేతికైతే వచ్చేసింది. ఇప్పుడు ఏం లేదు, ఇంక నార్మల్గా జస్ట్ ఇంకా గిన్నెలోకి వేసుకొని పెట్టేసుకోవడమే. ఇంకా నీకు అది కూడా చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా, మరి సింపుల్గా అయితే వచ్చేసింది. అంతే, ఇలా వేసుకునేసామంటే దీనికి కూడా ఏముండదు. చూపిస్తాను చూడండి. చూడండి పిండి ఎలా వచ్చిందో. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి. అంటే మన చేతులు కూడా ఏమవ్వదు గాయస్. కొద్దిగా ఆయిల్ వేసుకునేసామంటే సరిపోతుంది. ఒక 1 స్పూన్ అది 1.5 స్పూన్ వేసుకున్నామంటే కొద్దిగా స్పాంజ్ ఇన్స్టెంట్గా ఎవరైతే చపాతీలు చేసుకొని తినాలి అనుకుంటున్నారు అయితే ఇలా ట్రై చేసేయండి గాయస్. అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడుతూ ఉంటాను అనమాట, ఎవరేం పట్టించుకోకండి దయచేసి ప్లీజ్. ఇంట్లో మా ఆయన కూడా ఇలాగే చెప్తూ ఉంటాడు, ఎందుకు ఇట్లా మాట్లాడతావు అబ్బా అనేసి. పర్లేదు, అలవాటు అయిపోతుంది అంతే. ఒక 10 మినిట్స్ దీన్ని కొద్దిసేపు జో లాలి 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 జో 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 అనుకుంటా అన్నమాట సరిపోతుంది. అంటే ప్లేట్ మూత పెట్టేసి కొద్దిసేపు మనకు కావాల్సిన కర్రీ ఏదైనా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చేతికి కూడా అవ్వలేదు. చూసారు కదా, నా చేయికి కూడా ఏం అవ్వలేదు అనమాట. మొత్తం ఇదైపోయింది. అస్సలకి ఇన్స్టెంట్గా చిటికలలో చేసుకోవచ్చు అనమాట. చూస్తానండి. ఇప్పుడు నేను రుబ్బి కూడా మొత్తం చూపిస్తాను. చపాతీ ఎట్ట చేయాలో కూడా, అంటే ఎట్ట చేయాలని కాదు, ఎలా వస్తుంది మన ఇది కూడా చూపిస్తాను. చూసేయండి గాయ్స్. లల్లలా టాటాడాయ్. ఇంకా పిండిని అయితే వంటలు అయితే చేసుకునేస్తున్నాను అనమాట. ఇక్కడ ఎందుకు ఇవన్నీ చూపిస్తానంటే కొంతమంది నమ్మరు అనమాట. వీళ్ళు ఊరికినే చెప్తారు కదా చాలామంది అనేసి అనుకుంటారు, ఎలా చేస్తారు పిండి వేసి అంటే మెత్తగా అయిపోతుంది అనేసి అంటారు. నేను కూడా ఫస్ట్ నమ్మలేదు, కానీ ట్రై చేస్తేనే కదా ఏదైనా వస్తుంది. ట్రై చెయ్యాలి, చేస్తూనే ఉండాలి. మా అమ్మ చెప్తానే ఉంటుంది అనమాట, డైలీ యూట్యూబ్లో వీడియోస్ పెట్టు అని చెప్పేసి. మనం వింటామా? ఓవర్ నైట్లో కోటీశ్వరరావులు అయిపోవాలని చెప్పేసి అంటారు. అట్లాంటి టైప్ అనమాట మనం. అస్సలు తగ్గేది లేదు మనం. ఎంతమంది నవ్వుకుంటారో ఈ వీడియో చూసి. నవ్వుకోకండి గైస్. ఇప్పుడు మీకు రుద్దేస్తాను గబగబా, ఇంకా రుద్దేస్తాను అనమాట. మా ఆయన మా బాబాయ్ అయితే బయటకు వెళ్ళినారు, వాళ్ళు వచ్చే కొందికి రుద్దాలి. ఎందుకంటే మా వాడు మళ్ళీ పిండి ఎత్తుకునేస్తాడు గబగబాని. చూడండి ఈ పీటకు కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. మా అమ్మని చపాతీ రుద్దడానికి సిలికాన్ టైప్లో వస్తుంది కదా, ఇప్పుడు మీషోలో అంతా అదే ఇప్పుడు ట్రెండ్ బాగా నచ్చింది. అది చపాతీ రుద్దుకోవడానికి అలాంటివి తీసుకురా మమ్మీ అనేసి అంటే ఇంత పెద్దది తెచ్చిందనమాట. పీట మారింది ఇది. మా వాడైతే దీనిపైన స్టూల్ అనుకుని నిలబడుకొని నా పక్కన కిచెన్లో ఆడుకుంటూ ఉంటారు. ఇంత హైట్ ఉంది ఇది. ఎలా చేస్తారు చూడండి. ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తారనమాట. ఇంకేం చేయలేము కాబట్టి మనం కూడా దూది లాంటి చపాతీ అయితే ఇప్పుడు మనం చేయబోతున్నాం గాయస్. చూస్తూ ఉండండి మీరు కూడా. నేను చేసే దూది లాంటి చపాతీ మీకు ఇష్టం అవుతుంది అనేసి అనుకుంటా ఉన్నాను. ఇష్టమైందంటే లైక్ అయితే కొట్టేసి వెళ్ళండి అబ్బా. ఎందుకు ఊరికే వీడియోలు చూస్తుంటారు కానీ లైక్లే కొట్టను అంటూ ఉంటారు. లైక్లు ఏమైనా డబ్బులు ఇచ్చా కొట్టపోతారు, నాకేమైనా డబ్బులు అయిపోతారు. ఒక లైక్ కొట్టడానికి ఎందుకు అంత ఆలోచిస్తారో నాకైతే అర్థం కాదు జనాలు. అంటే ఇన్ని రోజులు యూట్యూబ్లో చాలా మంది ఇది మా చెప్తా ఉన్నారు, ఒక లైక్ కొడితే ఏమైపోతావు అని చెప్పేసి. ఓకేలా అని చెప్పేసి అనుకున్నాము. మన దాకా వస్తే కానీ మనకి ఏది అర్థం కాదు. అదే నిజం. అనుభవించే వాడికే తెలుస్తుంది ఆ నొయ్యి అంతా. చపాతీ అయితే రుద్దుకొనేసినాం. అంటే షేప్ వస్తుంది అనేసి మీరైతే మైండ్లో ఫిక్స్ అవ్వకండి. ఇది అన్షేప్డ్గా వచ్చేసింది, పర్వాలేదు. ఎట్లా తిన్న కడుపులోకే కదా పోతుంది అనేసి నేనంటే అంటాను. మా ఆయన చూసేదానికి బాగుంటేనే కదా తినడానికి మంచిగా ఉంటుంది అనేసి అంటాడు. మా బాబు నింటే బాగుందనమాట. నన్ను సతాయిస్తా మంచిగా ఎంజాయ్ చేస్తామని అంటాడు. వాడు కూడా పాటలు పాడతా. ఇప్పుడు కొత్తగా ఇంకా వాడిని స్కూల్లో కూడా జాయిన్ చేయించాలి గాయ్స్. ఈ సోదంతా ఎందుకు చెప్తానని అని చెప్పేసి అనుకోకదండి. బోర్గా ఉంది ఇంట్లో నాకు కూడా ఒక్కటే, అందుకనేసి ఇదంతా మాట్లాడతాను సోదిగా. అంటే ఇంట్లో ఉన్న సోప్ మా ఆయన తల తింటాను. ఇప్పుడు ఇంక నుంచి నీ తల తినాలని చెప్పేసి పక్కకు ఫిక్స్ అయిపోయాను అనమాట. చూద్దాం.
ఇంకా నుంచి మీరు లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేశారంటే మాత్రం డైలీ ఒక మంచి ట్రిక్ అయితే మీ ముందుకు వస్తాను గాయస్. ఎందుకంటే మా ఆయన కూడా చాలా ట్రిక్స్ అయితే చెప్తున్నారు నాకు. మధ్యలో నాకైతే కాల్స్ కూడా వస్తుంటుంది అనమాట. అందుకే వీడియో పాస్ చేసి డిలీట్ అంటే స్టాప్ చేసి ఆన్ చేసి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు చాలా బిజినెస్ కాల్స్ వస్తుంది అనమాట గాయస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కానీ మనీ కోసమే అంటారు. నేనైతే నా మెమరీస్ అంటే ఇంకా యూట్యూబ్ ఉంటుందో ఉండదో మనకైతే తెలియదు. ఇంకొన్ని రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత. కానీ ఒకవేళ ఉండిందంటే నా పిల్లలు వాళ్ళ పిల్లలు మంచిగా చూసి ఎంజాయ్ చేస్తారు కదా. ఇప్పుడు నా పిల్లలు అయితే ఓ మా మమ్మీ అని చెప్పేసి అంటారు. అదే వాళ్ళ పిల్లలు అయితే ఓ మా అమ్మమ్మ మా నాని అనేది అంటారు కదా. అందుకోసం వాళ్ళ కోసం కూడా ఈ వీడియోస్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ కోసం అయితే ఎవరు కాదు, నేను చేయడం లేదు. చూద్దాం, మన లక్ బాగుంటే మంచిగా వీడియోస్ కానీ వ్యూస్లోకి వెళ్ళిందంటే మంచిగా ఉంటా. ఎందుకు ఇంత స్పీడ్గా మాట్లాడుతాను నాకు అర్థం కావడం లేదు. ఈ జుట్టు ఒకటి సమ్మర్ స్టార్ట్ అయిపోయిందో లేదో కానీ తలకాయ నొప్పి వచ్చేస్తుంది గైస్. వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కమెంట్ అయితే చేయండి గైస్. అంటే నాకు కూడా తెలుసుకోవాలనింది ఎవరెవరు చూస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు అని చెప్పేసి. ఈరోజు ఎందుకో చాలా మాట్లాడేస్తున్నాను అనమాట. మా ఆయన ఇంతవరకు నా పక్కనే ఉన్నాడు. ఆయన్ని పంపించి నువ్వు ఉంటే నేను మాట్లాడనని చెప్పేసి పంపించేసి ఇంకా వీడియో స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఏదో ఒక నర్వస్, ఎప్పుడు బ్యాక్ బెంచెస్ కదా, అందుకని స్టేజ్ పైన కానీ స్టేజ్ ముందు కానీ ఎప్పుడు స్టేజ్ వెనకాలే ఉంటాం మనము, లేకపోతే లాస్ట్లో కూర్చొని ఉంటాం. అందుకనేసి కొంచెం మాట్లాడడానికి సిటీగా ఉంటుంది. కానీ ఈరోజు చాలా ధైర్యం తెచ్చుకొని మనమైతే ఈరోజు మాట్లాడుతున్నాము గైస్. చూచేయండి. మీకు ఇంకైతే కాల్చేటప్పుడు చూపిస్తాను గాయస్. ఎక్కువ అంటే అది ఊరికే మాట్లాడుతూనే ఉన్నాను అనమాట. ఛార్జింగ్ కూడా లేదు గాయస్, అందుకని కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టుకొని మీతో అయితే మాట్లాడతాను. మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. విత్ లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను, కాల్చి కూడా చూపిస్తాను అనమాట. నమ్మరు కదా, అందుకనేసి ఎలా వస్తుందో ఏమని చెప్పేసి ఇప్పుడు చూస్తున్నాను. మీకైతే కనిపిస్తుంది అనుకుంటున్నాను. కనిపిస్తుందా? ఓకే. అంటే మాడిపోకుండా ఉండడం కోసం. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే చపాతీ మరీ తినాలన్నమాట. చపాతీని క్రంచీగా తిన్నారంటే ఏం మస్తు అంటే కొంచెం బాగుండదు అనమాట. చపాతీకి ఆయిల్ ఎక్కువ వేస్తేనే మంచిగా ఉంటుంది. అలా అని చెప్పేసి తక్కువ వేసారంటే అది రోటీ అయిపోతుంది. అందుకనేసి అలా చెయ్యకండి ఎప్పుడు కానీ. చపాతీ మరే చెయ్యాలి. కొంచెం అలా తిప్పినారంటే అది పొంగే స్టార్ట్ అవుతుంది గైస్. ఇది బొక్క పడిపోయింది, అందుకని పొంగడంలో లైట్గా పొంగిండాలి. కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కువ ఉందా మీ ఇంట్లో, ఎన్నిసార్లు ఆయిల్ వేస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. చాలా తక్కువ ఆయిలే వాడతాను, కానీ చపాతీ ఇట్స్ మై ఫేవరెట్. అందుకనేసి అలా కొద్దిగా పర్లేదు వేసుకోవచ్చు. ఎప్పుడో ఒకసారి తినేది కాబట్టి కొంచెం మంచిగా చేసుకుందంటే బాగుంటుంది రైస్. ఇది నాన్ స్టిక్ కాబట్టి నిలబడడం లేదు పెన్ పైన. నార్మల్ పెన్ అయితే అది చాలా టైం పడుతుంది. ఇంకొక పెన్ ఉంది 8, అందుకనే సరి తీసుకోలేదు. మీకోసం ఇంకొకటి కూడా చూపిస్తాను, చూసేయండి. 29. ఈ మధ్యలో 29 ఎందుకు అంటానంటే మా బాబాయ్ అయితే నేర్పించేసినాడు. మమ్మీ ప్లీజ్ మమ్మీ 29 అంటాడు. అది వాటితో మాట్లాడి అట్లా అలవాటు అయిపోయింది. సారీ, గెంటెత్తే తొందరలో పడిపోయింది. మా ఆయన విన్నాడంటే దానికి నేను మా పెళ్ళి ఎలా జరిగిందో చెప్పాలనేసి అనుకుంటున్నా. ఒకసారి విన్నారంటే మీరు కూడా వావ్ కదా అంటారు. ఇంకా ఈ కిక్ సినిమాలో ఆజాము లగెత్రా అంటాడే, అది మా జరిగిందనమాట నా పెళ్ళి. చెప్తా, టైం దొరికిందంటే మా టైం దొరికిందంటే నేనైతే చెప్తాను. చాలా అంటే చాలా ట్రై చేస్తాను గైస్. రేపైతే ఒక మంచి యూస్ఫుల్ అయ్యే అంటే న్యూ మామ్స్ ప్రెగ్నెన్సీకి యూస్ఫుల్ అయ్యే ఒక ప్రోడక్ట్ అయితే చూపించబోతున్నాను. చూసేయండి గాయస్. ఫైనల్గా చపాతి అయితే చాలా మెత్తగా వచ్చింది గాయస్, చూడండి. మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది.
అండ్ ఇంతసేపు ఓపిక్గా నా మాటలంతా విన్న దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బాయ్ బాయ్.